డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టులు విశాఖపట్నం కూడా ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు ముంబై కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 125 నుంచి 135 బిలియన్ US ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ. ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా, మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి 99 పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు. నేను అన్నాను వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది, నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన 99 పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మారిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకెళ్ళమని చెప్పాను. ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం. 613 MOUలు చేశాం. ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి. 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1.5 ఇయర్లో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. నేను ఆయన ఒకటే అడిగా, యూ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్. హీ హాజ్ సీన్ అవర్ స్పీడ్. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలామంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో క్వాంటమ్ మెషిన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ 6 months రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు, ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్. నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం, ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. ఇట్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోలేడు. వన్ డే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఆయనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ప్రపంచం యొక్క యాటిట్యూడ్ మారింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు గూగుల్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఎవరు హెడ్ చేస్తున్నారంటే ఇండియన్సే హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నాలెడ్జ్ ఎకానమీ అంటే
ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్, ఫ్యూచర్ టెక్నాలజీస్, సెటిలైట్, చిరునామా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది, పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ కావాలన్నా లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు, ఆ రోజులు అయిపోయినాయి. అన్ని డ్రోన్స్, రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. దానికి చిరునామాగా ఓర్వకల్ని చేశాం. ఇంకొక పక్కన ఏరోస్పేస్ సిటీ, లాట్ ఆఫ్ డిమాండ్. అందుకనే బెంగళూరు పక్కనే అనంతపూర్లో ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. ఎలక్ట్రానిక్స్ సిటీ, మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలంటే ఫోన్సే కాదు, సెన్సార్సే కాదు, ఐఓటీస్ కానీ మనం తయారు చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడనే మెడ్టెక్ జోన్, మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం. ఈరోజు ఇండియాకు మొత్తానికే కాకుండా ప్రపంచానికి కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ తయారు చేసే పరిస్థితికి వచ్చాం. డిఫెన్స్ కూడా ఒక హెడ్ క్వార్టర్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇవన్నిటికి కావాల్సినటువంటి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేనటువంటి గ్రీన్ ఎనర్జీ, దాని నుంచి గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతుంది. మీరు ఏ రాష్ట్రానికి పోయినా నీటి కొరత ఉంటుంది, ఏ రాష్ట్రానికి పోయినా గ్రీన్ ఎనర్జీ దొరకపోవచ్చు, ల్యాండ్ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఈ 3 రియల్ టైంలో ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రియల్ టైంలో మీ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, 12 నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని. అవసరంలా జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి 12 నెలలు కాదు 10 నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైటెక్ సిటీ కడితే 18 నెలలంటే ఎల్లంటే వీలు కాదని అప్పట్లోనే 14 నెలల్లో కట్టాం. ఇది నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, దే విల్ డూ ఇట్. బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం. ఆర్టీఐహెచ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని నా ఆలోచన. 25 ఏళ్లకు మనకు ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక ఐటీ చదువుకోవాలని. ఈరోజు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే సింపుల్ పబ్లిక్ పాలసీ. ఆ రోజు చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశా ఒక పాలసీ. ఈరోజు